అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 23వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. బిగ్గరగా ఉత్సాహధ్వని చేయవలెను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనమందు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు, ప్రభు గొప్పవాడై ఉన్నాడు. అందుచేత మీరు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయవలెను. బూరలతో ఆర్భటించుడి, దేవుణ్ణి పొగడి పాడుడి, ప్రభు గొప్ప కార్యములను చేయును. మా దేవుడు సమస్త దేవుళ్ళ కంటెను గొప్పవాడు, కావున ఆయనకు కట్టు ఆలయము గొప్పదై ఉండును అని సొలొమోను చెప్పాను. అలాగునే గొప్ప మహిమగల ఆలయమును ప్రభు కొరకు కట్టించెను. ఆలయ ప్రతిష్ఠ చేయుచున్నప్పుడు జనులు బిగ్గరగా ఉత్సాహధ్వని చేసిరి, బూరలను బేరించిరి. ప్రభు గొప్పవాడు, ఆయన కృప నిరంతరముండును అని పాడి కీర్తించిరి. దేవుని యొక్క మహిమ ఆలయంలోనికి దిగి వచ్చాను. నేడును ప్రభు గొప్పవాడుగా మనలో నివాసము చేయుచున్నాడు. మిమ్ములను ఆవరించి ఉన్న సమస్యల అన్నిటికంటేను, వ్యాధుల మధ్యలో మీరు నమ్ముచున్న వైద్యుల కంటేను యేసు గొప్పవాడు. మిమ్ములను ఎదిరించి వచ్చుచున్న దుష్ట మనుషుల కంటేను మీ కొరకు యుద్ధము చేయుచున్న దేవుడు గొప్పవాడు. ఎవరెవరి కనులలో ప్రభు గొప్పవాడు అనుచున్న దర్శనము ఉన్నదో వారు గొప్ప పరోలను గూర్చి చింతించరు. అతి భయంకరమైన ఎర్ర సముద్రమును దాటి వెళ్ళుదురు. వారి ఎదుట మణపు నది అయిన యోర్దాను వెనుకకు మళ్ళీపోవును. ఎరికో గోడలు కుప్పకూలి పడును. మీరు చెయ్యవలసినది అంతయు ప్రభు యొక్క సముఖములో మనసునందు ఆనందించి ఉల్లసించి బిగ్గరగా ఉత్సాహధ్వని చేయవలను. ఇట్టి ఉత్సాహధ్వని చెరసాల యొక్క పునాదులను కదిలించి వేయును, బంధకాలను తెంచివేయును. ఇట్టి ఉత్సాహధ్వని చెరసాల నాయకునికి పాప క్షమార్పణను, రక్షణను తీసుకుని వచ్చును. బిగ్గరగా ఉత్సహించుడి అని ప్రభు చెప్పుచున్నాడు. దాని అర్థము ఏమిటి? ప్రభునకు ఆరాధన చేసి ఉత్సాహధ్వనితో ఆయనను పాడి పొగడుడి. మీరు పిరికి వారి వలె జీవించిన అవసరం లేదు, తలదించుకుని నిలబడవలసినది లేదు. తండ్రిక్క సన్నిధిలో పిల్లలు ఆనందించి ఉల్లసించున్నట్లుగా దేవునిక్క సముఖమునందు ఆనందించి ఉల్లసించుడి, ఆయనకు ఆరాధన చేయుడి. ఒక దినమున యెషయా ప్రభువును గొప్పవాడిగా చూచెను. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచిన వెంటనే ఆయన యొక్క అంతరంగము సంతోషించెను. ప్రభు ఎదుట నిలబడి ఉన్న కేరూబులను సెరాపులను మౌనముగా నిలిచి ఉండలేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3 మరియు 4 వచనములు. దేవుని బిడ్డలారా, మీలో అట్టి రాజు యొక్క జయ ఉత్సాహధ్వని ఉండవలను. మీ కుటుంబమునందు ఎల్లప్పుడూ రక్షణ యొక్క సునాద ధ్వని ఉండవలెను. సంఘమునందు ప్రభువును పాడి స్తుతించేటువంటి ఆరాధన సమయము అధికముగా ఉండవలెను. అప్పుడు ప్రభు గొప్పవాడుగా ఏతెంచి శక్తిగల కార్యములు చేసి జరిగించు. నేటి ధ్యానమునకై దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయుము, గొప్ప కార్యములను చేయును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము. నేటి వేద పట్టణము ఉదయము నహూము గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.